హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ మనీ వరల్డ్. ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ మీద మన కేంద్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుంది. రాబోయే రోజుల్లో కూడా మరింతగా స్పెండ్ చేయబోతుంది వీళ్ళు తయారు చేసే టెక్నాలజీ మీద. ఈ కంపెనీ పేరు వచ్చేసి క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్. ఈ కంపెనీ మన ముందుకు ఐపీఓ గా రాబోతుంది. ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్, వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్, అలానే మనకి లిస్టింగ్ గెయిన్స్ ఎంత రావచ్చు కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ మెయిన్ బిజినెస్ పోర్ట్ఫోలియో చూసుకుంటే వీళ్ళు రైల్వే సేఫ్టీ టెక్నాలజీ మీద వర్క్ చేస్తారు. రైల్వే మరియు డిఫెన్స్ సెక్టార్స్ కి స్పెషాలిటీ కేబుల్స్ ని సప్లై చేస్తుంది. ఈ కంపెనీ వీళ్ళ దగ్గర ఉన్న రైల్వే సేఫ్టీ టెక్నాలజీ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఒకటే ట్రాక్ మీద రెండు ట్రైన్స్ ఆపోజిట్ గా వచ్చినప్పుడు ఢీ కొట్టకుండా ఆటోమేటిక్ గా ఈ టెక్నాలజీ యూజ్ చేసి స్టాప్ చేయొచ్చు. దీన్ని కవచ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇప్పటి వరకు చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం 1400 కిలోమీటర్స్ కి ఈ కవచ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ కవచ్ సిస్టమ్ ని ఎక్స్పాన్షన్ లో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు పెట్టబోతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే రెండు ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఢీకొని చాలా ప్రమాదాలు జరిగాయి. అలానే చాలా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా రైల్ సిగ్నలింగ్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి సిగ్నలింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తారు. ఇదేమిటంటే, ఒక ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి. ఈ టెక్నాలజీ యూజ్ చేసి సిగ్నల్స్ ద్వారా ఇండికేషన్ ఇస్తుంది. ఫర్ సపోజ్ ప్లాట్ఫామ్ మీద వేరే ట్రైన్ ఉంటే రెడ్ సిగ్నల్ ఇస్తుంది. అలానే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ లేకపోతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ టెక్నాలజీ మీద కూడా గవర్నమెంట్ మంచిగా స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషాలిటీ కేబుల్స్. వీళ్ళు తయారు చేసే స్పెషాలిటీ కేబుల్స్ ని డిఫెన్స్ సెక్టార్ లో, సబ్మెరీన్స్ లో, నావీ షిప్స్ లో, అలానే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో యూజ్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు తయారు చేసే కేబుల్స్ ఈ సెక్టార్స్ లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ లో యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు తయారు చేసే ఈ 3 ప్రొడక్ట్స్ కి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా వీళ్ళు తయారు చేసే కవచ్ సిస్టమ్ కి ప్రెసెంట్ మనం చూసుకుంటే 15,000 కిలోమీటర్స్ ట్రాక్ కి మాత్రమే కవచ్ సిస్టమ్ కవర్ అయ్యింది. ఇది 40,000 కిలోమీటర్స్ కి 2029 నాటికల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. క్లియర్ గా ఈ సెక్టార్ లో మనకి మంచి గ్రోత్ పొటెన్షియల్ కనపడుతుంది. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ చూస్తే, ఈ కంపెనీ జనవరి 7th ఓపెన్ అయ్యి జనవరి 9th క్లోజ్ అవ్వబోతుంది. ఈ కంపెనీ యొక్క టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 290 crores. కంప్లీట్ 290 crores ఫ్రెష్ ఇష్యూ ద్వారానే రేస్ చేయబోతున్నారు. ఐపీఓ ఒక లాట్ సైజ్ వచ్చేసి 50 షేర్స్. మినిమం 275 రూపీస్ తో మాక్సిమం 290 రూపీస్ తో అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీలో క్యూఏబీస్ కి 75%, రీటైలర్స్ కి 10%, ఎన్ఐఎస్ కి 15% కోటా కల్పిస్తున్నారు. మిగతా ఐపీఓ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీళ్ళ ఫైనాన్షియల్ వివరాలకు వస్తే, వీళ్ళు FY21 నుంచి FY23 ఫైనాన్షియల్ డీటెయిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ FY21 నుంచి FY23 వరకు చూసుకుంటే రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివరీ చేశారు. FY21 లో 72 crores రెవెన్యూస్ జనరేట్ చేస్తే FY23 లో 152 crores రెవెన్యూస్ జనరేట్ చేశారు. మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే FY21 లో 4.81 crores ప్యాట్ ని జనరేట్ చేశారు. FY22 లో చూసుకుంటే ప్యాట్ డ్రాప్ అవ్వడం జరిగింది. 1.94 crores ప్యాట్ ని మాత్రమే జనరేట్ చేశారు. మళ్ళీ FY23 లో ప్యాట్ పెరగడం అయితే జరిగింది. 13.90 crores ప్యాట్ ని జనరేట్ చేశారు. వీళ్ళ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 1.86 గా ఉంది. వీళ్ళ డెట్ టు ఈక్విటీ 1 కంటే అబోవ్ గా ఉంది. ఇది నెగటివ్ కంపెనీకి వచ్చేసి. బట్ వీళ్ళు రేస్ అయిపోయే 290 crores లో కొద్ది పార్ట్ ని డెట్ క్లియర్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీని లిస్ట్ అయిన పియర్స్ తో కంపేర్ చేసి చూద్దాం. ఈ కంపెనీని పియర్స్ తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళు హై వాల్యుయేషన్ తోనే వస్తున్నారు. రెవెన్యూస్ తో కంపేర్ చేసిన, ఈపీఎస్ తో కంపేర్ చేసిన, పిఈ రేషియో తో కంపేర్ చేసిన వీళ్ళు హై వాల్యుయేషన్ తో వస్తున్నారు వీళ్ళ పియర్ కంపెనీస్ కంటే. నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం విషయానికి వస్తే, ప్రెసెంట్ 62% నుంచి 65% వరకు గ్రే మార్కెట్ ప్రీమియం కనపడుతుంది. అంటే లిస్టింగ్ గెయిన్స్. ఐపీఓ క్లోజ్ అయ్యే టైం కి ఏమైనా గ్రే మార్కెట్ ప్రీమియం లో వేరియేషన్ కనపడితే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ వివరాలకు వస్తే, ఈ కంపెనీ తయారు చేస్తున్న 3 ప్రొడక్ట్స్ కి మంచి డిమాండ్ ఉంది. వీళ్ళు తయారు చేసే కవచ్ సిస్టమ్, సిగ్నలింగ్ సిస్టమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ అగ్రెసివ్ గా స్పెండ్ చేస్తుంది. ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ అయితే బాగా కనపడుతుంది ఈ కంపెనీలో. బట్ మనం ప్రెసెంట్ చూసుకుంటే నాకు కొన్ని నెగటివ్స్ కనపడుతున్నాయి. వీళ్ళు కొంచెం హై వాల్యుయేషన్ తోనే మార్కెట్ లోకి వస్తున్నారు. పోస్ట్ లిస్టింగ్ తర్వాత ఇంకా స్టాక్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. అలానే వీళ్ళ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఎక్కువగా కనపడుతుంది. అలానే వీళ్ళు ప్యాట్ లో ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. ఇవి కాకుండా వీళ్ళ ప్రోడక్ట్ సప్లై చేస్తున్న రైల్వే సెక్టర్ లో గానీ, డిఫెన్స్ సెక్టర్స్ లో గానీ ఏమైనా ఇష్యూ అరైజ్ అయితే వీళ్ళ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ ఐపీఓ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కింద ఉన్న రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.